ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది కీలక ఐఏఎస్లు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి టచ్ లో ఉన్నారా అంటే అవుననే చెబుతున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారిలో కొంతమంది జగన్ తో మాట్లాడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు అంత ఈజీ కాదని నమ్ముతున్న అధికారులే ముందస్తు చర్యల్లో భాగంగా జగన్ తో టచ్ లో ఉంటూ ఆయనకు కావాల్సిన సమాచారం కూడా ఇస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబును దగ్గర నుంచి చూస్తున్న ఐఏఎస్లు పలు అంశాలపై విశ్లేషించుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపరీతమైన అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రధాని మోదీతో పాటు మరికొంతమంది కలిసి తనను వేధిస్తారేమో అన్న భయంతో ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. పైగా పార్టీ పరంగా కూడా చంద్రబాబుకు పెద్దగా మద్దతు లభించడం లేదని ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. యనమల వంటి సీనియర్ నేత కూడా ఏదైనా ఓ ప్రకటన ఇవ్వమంటేనే లేదా ఏ అంశంపైన మాట్లాడమంటేనే మాట్లాడుతున్నారు తప్ప పార్టీ కోసం అన్న భావం నేతల్లో కనిపించడం లేదని అధికారులు విశ్లేషించుకుంటున్నారు. ప్రభుత్వం అంటే చంద్రబాబు, లోకేష్ అన్న వాతావరణం వారు కల్పించలేదని, సీఎం కూడా ఎవరి సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో సీనియర్ నేతలు, మంత్రులు కూడా అంటి ముట్టనట్టుగానే ఆయన చెప్పినవి మాత్రమే చేస్తున్నారని వెల్లడించారు. ఏమి అర్హత ఉందని నారా లోకేష్ వంటి జూనియర్ మంత్రిని దావోస్ సమావేశంలో పాల్గొనే టీంకు నాయకత్వం వహించమని కోరతారని ఓ ఐఏఎస్ సూటిగానే ప్రశ్నించారు. కొంతమంది ఐఏఎస్లు పొద్దుతిరుగుడు పూల వంటి వారని, అధికారం ఎటు ఉంటే వాళ్లు అటువైపు తిరుగుతున్నారని, ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని భావించే కొంతమంది అధికారులు మాత్రం జగన్ తో టచ్ లో ఉన్నారని ఓ సీనియర్ ఐఏఎస్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఏపీలో ప్రస్తుతం ఐఏఎస్ వర్గాల్లోనూ రాజకీయం హాట్ అంశంగా మారింది. కొంతమంది ఉన్నతాధికారులు ఏపీలో జరిగే స్కామ్లు, ఇతర అక్రమాలకు సంబంధించిన అంశాలను నేరుగా ఢిల్లీకి చేరవేస్తున్నారని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే చాలా వరకు అంతా చేరుకోవాల్సిందంతా చేరిపోయిందని, ఇప్పుడు కొత్తగా చేరాల్సిందేమీ లేదని, ఇక మిగిలింది యాక్షన్ మాత్రమే అంటున్నారు. సో మొత్తంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే భయపడుతున్నాడు అంటే మోదీ విషయంలో, అది కేంద్రం పరంగా. మరి రాష్ట్ర పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని మరో మోదీలాగా చూస్తున్నారా? అందుకే చంద్రబాబు నాయుడు చూసినటువంటి మోదీ వంక ఐఏఎస్లు కూడా చూస్తున్నారా? అందుకే ఐఏఎస్లు ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నారా? రానున్నది జగన్ ప్రభుత్వమేనా అన్నవి హాట్ అంశాలుగా మారాయి. ఏది ఏమైనా సరే కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నా సరే ఎప్పటికప్పుడు అధికారులతో టచ్ లో ఉంటూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటి అని అసెంబ్లీకి రాకపోయినా సరే తెలుసుకుంటూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి అంత అవాక్ అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఐఏఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు, కావాల్సిన సమాచారం అంతా అందిస్తున్నారని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా తెలిసిందో వారు కూడా అవాక్ అయినటువంటి పరిస్థితి. కానీ ఐఏఎస్లన ఏమీ చేయలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డినా అంటే అదంతా కూడా రేపు రానున్న ఎన్నికలే చెప్పబోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కీలకంగా మారబోతున్నాడని, అదే విధంగా ప్రభుత్వం ఆయన ఫామ్ చేయబోతున్నారని కూడా చాలా మంది ప్రజలు చెప్తున్న పరిస్థితి. కానీ ఆ సర్వేలు ఈ సర్వేలు అంటూ కూడా కేంద్రానికి సానుకూలంగా కొంతమంది చెప్పిస్తున్నారని, వాస్తవానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి వంకే ప్రజలంతా చూస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది.